హాయ్ అండి, నేను మీ కరుణ. అదే అండి, అమ్మమ్మతో చెరీ చబ్బీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు ఒక మాట చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు నాలాగా 60 years వచ్చిన అమ్మమ్మలు నానమ్మలు అందరూ వారు ఏమనుకుంటారు, వాళ్ళ మనసులో ఏమో, కానీ నేనైతే ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, ఇంకా ఈ 60sలోకి వచ్చాము, ఇప్పుడు మన మనవలతోని హ్యాపీగా ఉంటే చాలు, ఆ దేవుని తలుచుకుంటూ ఉంటే చాలు, అలా అనుకుంటూ ఉంటానండి. కానీ ఏంటి, అసలు చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒకటి సాధిద్దాం అని చెప్పి అనుకున్న దాన్ని ఏమీ సాధించలేకపోయాను. అప్పుడే 60 ఏళ్ళు వచ్చేసినాయి. ఏంటిది జీవితం, ఇంతేనా? 60s, ఇప్పుడు 60s తర్వాత ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవడం, అంతే కదా. అంటే ఇప్పటి వరకు మనం అన్నీ బాధ్యతలన్నీ చేసాము. ఇప్పుడు 60s అంటే ఇప్పటివరకు చిన్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు బట్టి ఎన్నో అనుభవాలు చూసుంటాం మనం, ఎన్నో ఒడిదుడుకులకి లోనయ్యి ఉంటాము, ఎన్నో కష్ట సుఖాలు అనుభవించుంటాము. అయితే ఇప్పుడు అన్ని బాధ్యతలు తీర్చుకొని ఒక గట్టుకు చేరి కాస్త హ్యాపీగా ఉందాము, ఆ తీర్థయాత్రలు చేద్దాము, ఇప్పుడు దేవుడి మీద మనసు పెడదాము అంటే ఇవి మనకి బాడీ సహకరించదు, అన్నీ రోగాలే. ఊరికే మనసు గెంతుతా ఉంటుంది, కానీ చిన్నపిల్లల్లాగా మన బాడీకి మాత్రం ఈ వయసుకు బట్టి వచ్చిన రోగాలన్నీ. అందులోని కరోనా తర్వాత ప్రతి ఒక్కళ్ళు సిక్కు అందరికీ ఏదో ఒక ఒంట్లో బాగోకపోవడం, నలత అనడమేనండి. ఇదే విన్నాను. మా నాన్న వాళ్ళ వయసులో అయితే 80-90 వచ్చినా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు 60sకే కూలబడిపోతున్నారు. వయసులో ఉన్నప్పుడేమో ఏవో అవి ఇవి తిరుగుదాం, ఎంజాయ్ చేద్దామంటే అప్పుడు బాధ్యతలు. ఇప్పుడు అన్ని బాధ్యతలు అయిపోయినాయి కదా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, ఇప్పుడు ఏమైనా తిరిగి ఎంజాయ్ చేద్దాం, 4 ప్రదేశాలు చూద్దాం, టూరిస్టులు చేద్దాం, యాత్రలు చేద్దాం అనుకుంటే ఇప్పుడు మన బాడీ ఒక చోట నుంచి ఒక చోటకు 4 అడుగులే వేయలేకపోతున్నామండి. ఇలాంటి పరిస్థితి నేనేనా, లేకపోతే నాలాంటి అమ్మమ్మ నానమ్మలు అందరికి కూడా అలాగే ఉందా? కాకపోతే ఒకటి నా గురించి నేను చెప్దాం అనుకుంటున్నానండి ఇప్పుడు. అదేంటి అంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఏదో సాధించేయాలి, నలుగురితో పాటు నేను నలుగురితో నారాయణ అన్నట్టు ఉండకూడదు, నేను స్పెషల్గా ఉండాలి, నేను నెంబర్ 1 ఉండాలి, చాలా ఏదో సాధించాలి లోకంలో అనుకునేదాన్ని. అన్ని ఆలోచనలేనండి. ఆలోచనలు అయితే చాలా బాగా ఉన్నతంగా ఉండేవి, కానీ ఎందుకు నేను సాధించలేకపోయాను, ఎందుకు ఫేమస్ అవ్వలేకపోయాను? కేవలం ఆచరణలో పెట్టడం అనేది లేదు, హార్డ్ వర్క్ చేయలేకపోయాను. ఓన్లీ లేజినెస్, ఓన్లీ హార్డ్ వర్క్ చేయలేక, అనుకున్న ఆలోచనలన్నీ ఆచరణలో పెట్టలేక ఇలా అయిపోయాను. అదే కాదండి, ఇంకో మాట కూడా మీకు చెప్పాలి. నేను చిన్నప్పటి నుంచి ఏదైనా చేయలేకపోయాను అంటే ఆ పనికి నేను పక్క వాళ్ళని బ్లేమ్ చేసేదాన్ని. అది నాకు చాలా అలవాటు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనండి, నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. డాక్టర్ చదవాలి, డాక్టర్ కరుణ అయిపోవాలి అని, డాక్టర్ కరుణ అనిపించేసుకోవాలి, అందరితో పెద్ద పేరు తెచ్చేసుకోవాలి అని ఆలోచించుకునేదాన్ని. డాక్టర్ అయిపోయి తర్వాత అన్నీ ఏదో మందులు కనిపెట్టి చాలా 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 ఫేమస్ అయిపోవాలండి అలా అనుకుని ఎన్నో ఆలోచనలు ఉండేవి. అయితే ఏం చేశాను, ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అలాగా అలా చదివితే మెడికల్ సీట్ వస్తుందా అండి? నేను చదివినప్పుడు నా బ్యాచే సెకండ్ బ్యాచ్, నాకంటే ముందు బ్యాచ్ ఎంట్రన్స్ స్టార్ట్ అయిందండి మెడికల్కి. ఇంజనీరింగు మెడిసిన్ 2 కామన్గా ఎంట్రన్స్ అప్పుడే స్టార్ట్ చేశారు ఆ రోజుల్లోనే. అయితే అప్పుడు 1978-79 ఆ టైంలో అనమాట. అప్పుడు నేను సెకండ్ బ్యాచ్, నాది మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత సెకండ్ బ్యాచ్లో రాశాను. ఏమన్నా కష్టపడ్డానా? కొన్ని కష్టపడి దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని కష్టపడి చదివి ఎంట్రన్స్లో సీట్ తెచ్చుకున్నానా? తెచ్చుకోకపోతే నేనేమన్నాను, నాన్నగారిని డొనేషన్ కట్టి మెడికల్ సీట్ ఇప్పించమన్నా. మా నాన్నగారు ఏంటి, కొంచెం ఆదర్శవాదండి. ఆయన కట్నం తీసుకోలేదు, కోడలిని కట్నం తీసుకోకుండా చేసుకున్నారు. ఆయన కట్నం తీసుకోలేదు, నాకు కూతురికి కట్నం ఇచ్చే ఉద్దేశం లేదు. ఆయన అలాంటివి అంటే కొంచెం నిజాయితీ పరులు, సిన్సియరు, ఆదర్శవాది. ఆయన అయితే చాలా పేరు తెచ్చుకున్నారండి ఆయన నాన్నగారు. ఆ సంఘంలోనే ఆ ఊరు అప్పారావు గారు అంటే మంచి పేరు. ఓకే, అయితే డొనేషన్ కట్టమన్నాను. ఆయన ఆదర్శవాది కదా, డొనేషన్ కట్టలేకపోతే నేను ఏడ్చి కూర్చున్నాను. అప్పుడు 1 month ఏదో కొంచెం హోరాహోరీ యుద్ధం చేశాను అమ్మతో నాన్నతో. అమ్మ పాపం నన్ను సపోర్ట్ చేశారు, కానీ మా అమ్మగారు నాన్నగారు కట్టడానికి అయితే వీల్లేదు, కష్టపడి నీ అంతటా నీవు ఓన్గా సీటు తెచ్చుకుంటే నేను చదివిస్తాను, చదువుకో, అంతేగాని ఇలాగా
డొనేషన్లు కట్టి ఇప్పుడు డొనేషన్ కడతాను, తర్వాత రేపు కష్టంగా ఉంటే ఎలా చదువుతావు, అప్పుడు అప్పుడు 5 సంవత్సరాలు ఉండేదండో ఈ మెడికల్ అని చెప్పి నాన్నగారు చదివించలేదు. దాంతో ఏం చేశాను, ఇంకెంతసేపు నేను డాక్టర్ అవ్వకపోవడానికి కారణం నేను అవ్వలేదు అంటే మా నాన్నే కారణం అని మా నాన్నగారిని బ్లేమ్ చేయటం. చిన్నప్పుడు మ్యూజిక్ బాగా నేర్చేసేసుకుని చాలా మ్యూజిషియన్ అయిపోవాలి లేదా డ్యాన్సర్ అయిపోవాలి అనుకునేదాన్ని. మా అమ్మగారు చచ్చ ఇంట్లోంచి బయటకు ఆడపిల్లని పంపించని నేను నేర్చుకోవడానికి ప్రాక్టీస్కి పంపించనన్నారు. డ్యాన్స్ క్లాసులు అది జాయిన్ చేయనంటే అప్పుడు మా అమ్మగారిని తిట్టుకుని మా అమ్మ వల్లే నేను డాన్సర్ అవ్వలేదు, నేను డ్యాన్స్ నేర్చుకోలేకపోయాను అని మా అమ్మని బ్లేమ్ చేశాను. ఇలాగేనండి ప్రతిదీని నేను కష్టపడకుండా నేను పెట్టుకున్న గోల్కి నేను కాన్సన్ట్రేషన్తో వర్క్ చేయకుండా పట్టుదల లేకుండా ఆలాపాలాగా ఏదో చేసేసి మొత్తానికి ఏది సాధించలేకుండా పెళ్ళైతే చేసుకున్నాను, ఏది అయింది 2 పిల్లలు. ఇంకా పిల్లలిద్దరిని మళ్ళీ పోషించి వాళ్ళని పెద్ద చేయాలి కదా, మరి ఆ బాధ్యతలన్నీ తీసుకుని 2 దేవుడి దయ వల్ల బాబా దయ వల్ల నా వెనకే ఉన్నారు. నా బాబా దయ వల్ల 2 బిడ్డలు చక్కగా సెటిల్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, వాడు మంచిగా పిల్లల్ని సెటిల్ చేశాను. ఇన్ని కష్టాలు పడ్డా ఎన్ని అయినా సరే ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాను. 2 పిల్లలు నన్ను చక్కగా రాజసింహాసనంలో కూర్చోబెట్టి చూసుకుంటున్నారు అని ఉంది. ఇప్పుడు నేను హ్యాపీగా ఉండొచ్చు. ఏదో కొంచెం చిన్న సిక్నెస్లు ఉన్నాయి, అంటే ఒక అడుగు తీసి అడిగేయాలంటే లంగ్ ప్రాబ్లం లేండి, ఏ పని చేయలేను. డాక్టర్స్ కూడా అలా కూర్చోవడం తప్ప మీరేం చేయొద్దని చెప్పారు. ఇప్పుడు యాత్రలకేంటి అసలు ఫంక్షన్స్కే వెళ్ళకూడదు, నలుగురున్న చోటుకి వెళ్ళకూడదు, సినిమాలకు వెళ్ళకూడదు, థియేటర్లకు వెళ్ళకూడదు, బస్సుల్లోనూ ట్రైనుల్లోనూ ప్రయాణాలు చేయకూడదు. ఇలాంటివన్నీ డాక్టర్స్ చెప్పి నన్ను ఎలా చూసుకుంటున్నారు మా పిల్లలు. ఇప్పుడు ఆలోచిస్తున్నాను, వయసులో ఉన్నప్పుడేమో అక్కడికి ఇక్కడికి తిరుగుదామంటే అవ్వలేదు. ఇప్పుడేమో అన్ని బాధ్యతలు అయిపోయి పిల్లలేమో చక్కగా నాకు ఎక్కడ ఫ్లైట్లో కూడా తిప్పే పరిస్థితి ఉంది పిల్లలకి. కానీ నా బాడీ వెళ్ళే పరిస్థితి లేదు, నా ఆరోగ్యరీత్యా నేను వెళ్ళే పరిస్థితి లేదు. ఇదేంట్రా బాబా అంతేనా ఇంకా లైఫ్ అయిపోద్దా అనుకున్నాను. సడన్గా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు మా అమ్మ నాన్నల కాలంలో అయితే ఈ వీడియోలు, కెమెరాలు, ఫోటోలు ఆ ఫెసిలిటీ లేదు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళది ఏదో చిన్న ఫోటో పెట్టుకొని అలా చూసుకోవడం తప్ప, సంవత్సరం వాళ్ళకి పాపం ప్రసాదాలు పెట్టి దండం పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయట్లేదు. ఇప్పుడు నేను పోయినా కూడా నా మనవలు, నా కూతుళ్ళు, పిల్లలు, నా అల్లుళ్ళు అలా లైవ్లీగా నన్ను చూసుకోవాలి అంటే వీడియోలు, ఫోటోల్లో నేను ఉండాలి. ఇలాంటి ఆలోచన వచ్చిందండి. అలా ఆలోచన వచ్చి నేను చనిపోయాక కూడా నేను లైవ్లీగా ఉండాలి అంటే ఇప్పుడు ఆ సినిమా యాక్టర్లు అందరూ గుర్తొచ్చారు. అవును, ఆ సినిమా వాళ్ళు అందరూ కూడా చక్కగా చనిపోయినా కూడా ఇప్పుడు సౌందర్య, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు అంటూ ఇప్పటికీ వాళ్ళ సినిమాలు వస్తున్నాయి. వాళ్ళు బతుకున్నట్టే, మన పక్కన ఉన్నట్టే, మన ఎదురుగుండా మన ఇంట్లో టీవీలో వాళ్ళని చూసుకుంటూ ఉంటున్నాం. అవునా కదా? అయితే వాళ్ళు ఏదో చనిపోయినట్టుగా మనకు అనిపించట్లే, మనతో పాటే ఉన్నట్టు ఉంటుంది వాళ్ళ సినిమాలు చూస్తూ ఉంటే. అలాగా అదే గాంధీ గారు, నెహ్రూ గారు వాళ్ళు అనుకోండి, వాళ్ళు చాలా కష్టపడ్డారు. అమ్మో మహానుభావులు వాళ్ళ గాంధీ గారు, నెహ్రూ గారు, భగత్ సింగ్, ఇందిరాగాంధీ గారు, సరోజినీ నాయుడు వాళ్ళ ఖాళీ గోటి కూడా నేను సరిపోనండోయ్. కానీ వాళ్ళందరినీ చూసి అబ్బా వాళ్ళలాగా వాళ్ళు ఎంత సక్సెస్ అయ్యారు. అంతెందుకు సుధామూర్తి గారు, నేను సుధామూర్తి గారికి చాలా వేరే అభిమాని అండి. సుధీర్ సాండ్రా ఉన్నారు, చిన్నపిల్లాడే పాపం, నా కొడుకు లాంటోడు. ఆయన వీడియోలు చాలా చూస్తూ ఉంటాను, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాను. ఆయన ఎక్కువగా పిల్లల్ని ఎలా డీల్ చేయాలో అంతా చెప్తుంటారు, సైకియాట్రిస్టు. అలాగే ఎవరు ఈడెల ఆశ్లేష ఉన్నారు, ఆవిడ వీడియోలన్నా నాకు చాలా ఇష్టం. అయ్యో అంత చిన్నప్పుడే ఆవిడ ఎంత చక్కగా ఫేమస్ అయింది. ఆశ్లేష, ఈడెల, ఆ సుధీర్ సాండ్రా గారు చూడు ఎంత ఫేమస్ అయిపోయారు, ఇండియా మొత్తానికి తెలుసు ఆయన. మరి వాళ్ళిద్దరూ ఎలా అయ్యారు అని అలా ఆలోచించాను. సరే వాళ్ళు చేసినంత కృషి నేను చేయలేదు, ఓకే పోనీ అలా అంత కాకపోయినా కనీసం ఏవో చిన్న వీడియోల్లోని అలా పబ్లిక్, ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఒకటి వచ్చింది కదండి, మన ఫెసిలిటీ, మనం చనిపోయినా మనల్ని ఆ వీడియోలో చూసుకోవడానికి బాగుంటుంది కదా. అలా ఆలోచించి మా పిల్లలు, మా మనవలు చార్వి నా పెద్ద కూతురు పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళు రీల్స్ చూసి టీవీల్లోని, మొబైల్స్లోని, ట్యాబుల్లోని చూసి వాళ్ళకి ఆనందం, అత్యుత్సాహం అనమాట. అమ్మమ్మ మనం చేద్దామని. సరే ఇదేదో బాగుంది కదా అని వాళ్ళు అడుగుతున్నారు. మనవలు నా వీక్నెస్, వాళ్ళు ఏం చేస్తే అది చేసేస్తారు, వాళ్ళు ఏది అడిగితే అది చేసేయాలని నాకు. సరే ఇదేదో బాగుంది కదా, వాళ్ళు అడుగుతున్నారు, నాకు అలాంటి ఆలోచనలు ఉన్నాయి.
నేను వాళ్ళు ముగ్గురం కలిసి మా అమ్మాయి అల్లుడు ఇద్దరు చాలా బిజీలండి. వాళ్ళు మాకు ఎప్పుడూ మాకు అందుబాటులో ఉండరు. వాళ్ళ వర్క్స్తో వాళ్ళు బిజీ. అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగం బిజీ. అల్లుడు ఆయన కన్స్ట్రక్షన్ వర్క్స్తో ఆయన బిజీ. చిన్న అమ్మాయి ఏమో యూఎస్లో ఆవిడ బిజీ, చిన్న అల్లుడును. ఇంకా మరి నేను చెర్రీ చబ్బి మేము ముగ్గురమే. మాకున్న మిడిమిడి నాలెడ్జ్ చిన్న సగం నాలెడ్జ్ తోటి చిన్న వీడియోలు తీసి పెట్టుకోవటం మొదలుపెట్టామండి. మా చెర్రీ ఏమో అమ్మమ్మతో చెర్రీ చబ్బి అని పేరు పెడదాం అమ్మమ్మ మన ఛానల్కి అన్నాడు. ఆ విధంగా అమ్మమ్మతో చెర్రీ చబ్బి ఛానల్ స్టార్ట్ అయ్యిందండి. అలాగా మొదలుపెట్టాం. అదే అసలు అమ్మమ్మతో చెర్రీ చబ్బి మొదలు పెట్టడానికి కారణం అదే. నేను చనిపోయాక కూడా నేను లైవ్లీగా ఉండాలి, వీళ్ళందరికీ, నా చుట్టాలకి, నా అన్నదమ్ములకి, మా వరదళ్ళకి, మా కూతుళ్ళకి, అల్లుళ్ళకి, మనవలకి కనిపిస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఇలాగా వాళ్ళు మర్చిపోకూడదు. అంటే మర్చిపోరులేండి, మనల్ని మనసులో ఉంటాం మనం చనిపోయినా కూడా. అలా కాకుండా ఇలా ఉండాము అని చెప్పేసి అలా గాంధీ గారు, నెహ్రూ గారు అంటే వాళ్ళు అందరికీ ఇప్పటికీ లైవ్లీగా ఉన్నారు. వాళ్ళు అందరూ మనసుల్లోనే. అది వాళ్ళు చేసిన కృషి. అమ్మో అలాంటి వాళ్ళతో నేను పోటీ పడలేను కానీ, అలాగే ఆశ్లేష గారుని సాండ్రా గారితో కూడా పోటీ పడలేను కానీ, ఏవో ఇలాంటి చిన్నవి నలుగురిని నవ్వించుకుంటున్నో లేకపోతే మా మనవలతోటి ఏదో చేసుకుంటున్నో ఇలాంటి వీడియోలు చేద్దామని మొదలుపెట్టానమ్మా. అది ఇంతకీ మీరు కూడా ఎవరైనా యువత చూస్తుంటే కనుక ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే సాధించడానికి పట్టుదలగా కృషి చేయండి. అంతేగాని ఇలాగ మా నాన్నగారు వల్లే నేను అలా చేశాను, అలా ఉండిపోయాను, మా నాన్న సపోర్ట్ చేయలేదు, నేను చదవలేకపోయాను, నేను హై పొజిషన్లోకి రాలేకపోయాను అని బ్లేమ్ చేయొద్దు. అమ్మని, నాన్నని, అక్కచెల్లెల్ని బ్లేమ్ చేయొద్దు, టీచర్స్ని బ్లేమ్ చేయొద్దు. అలాగే వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్స్ అంటే నిందించొద్దు. చచ్చా వాడి వల్ల నేను ఎలా అయిపోయాను అని చెప్పేసి. మీ మీ ఇదిలో మీరు ఏం చేయగలుగుతారో మీరు ఆలోచించండి. కానీ ఒకటే యువతకు ఇప్పుడు చెప్తున్నా, నలుగురితో నారాయణ అని బతికేస్తే బాగోదండి. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఏదైనా సాధిస్తే బాగుంటుందని ఆలోచించాలి. ఏం సాధించాలి, నాలో ఏం స్కిల్ ఉందని ఆలోచించుకొని ఆ స్కిల్కి తగ్గట్టుగా కష్టపడి పైకి వస్తే అది వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ భార్య బిడ్డలు అందరూ, భార్య అయితే భర్త బిడ్డలు, భర్త సాధిస్తే భార్య బిడ్డలు అందరూ సంతోషపడతారు. హ్యాపీగా మనం కూడా హ్యాపీగా ఉంటాం. అదే, అంతకన్నా ఏం కాదండి. నేనేమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. ఇక ఉంటాను. ఇలాగే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను, మిమ్మల్ని విసిగిస్తూ ఉంటాను. నన్ను తిట్టుకోకండి. బాయ్.